బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు నిజమైన స్నేహం. అది ఒక దట్టమైన అడవి. పక్షులన్నీ సూర్యకిరణాల మేలుకొలుపుతో కిలకిలా రావంతో ఎంతో మధురంగా వినిపించే కోయిల గానంతో ఆ ప్రదేశం అంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఒక నేరేడు చెట్టు పైన ఒక పావురం, ఒక రామచిలుక ఉన్నాయి. రెండు మంచి స్నేహితులు. ప్రక్కనే ఒక ముసలి కాకి ఉండేది. రామచిలుక అడవి అంతా తిరిగి ఏ చెట్టు మీద వాలితే ఆ పక్షులన్నింటితో చాలా స్నేహంగా పలకరించేది. అలాగే అన్ని విషయాలు తెలుసుకొని సాయంత్రం రాగానే పావురంతో చెప్పేది. ఇది అంతా ఆ చెట్టు పైన ఉండే మరో పక్షి కోయిల అంతా వింటూ గమనించేది. పావురంలో ఎక్కడో అసూయ ఉండేది. అది కోయిల గమనించి పావురంతో చెలిమి మొదలుపెట్టింది. రామచిలుక ఇదేమీ గమనించకుండా ప్రతిదినం ఒకే విధంగా ఉండేది. కానీ పావురంలో మార్పులు వచ్చాయి. నిజానికి పావురంలో ఉండాల్సిన శాంతం, మెలకువ నశిస్తూ వచ్చాయి. పావురం శాంతికి గుర్తు, కానీ దాని మనసులో శాంతి నశించింది. అందుకే పావురం నెమ్మదిగా కోయిలతో స్నేహం మొదలుపెట్టింది. రామచిలుకని ఎగతాళి చేయడం మొదలుపెట్టింది. ఈ విషయాలన్నీ ఆ చెట్టుపైన ఉన్న ముసలి కాకి చూస్తూ ఒకరోజు సాయంత్రం రామచిలుకని, కోయిలని, పావురాన్ని సమావేశపరిచి మాట్లాడింది. ఈ ప్రపంచంలో అతి విలువైనది, పవిత్రమైనది, నమ్మకం కలది, స్వచ్ఛమైనది ఏది? అది ఏ బంధం అని మూడింటిని అడిగింది. మూడు కూడా ఉమ్మడిగా స్నేహం అని చెప్పాయి. మరి నీకు ఎంతమంది మంచి స్నేహితులున్నారని రామచిలుకను అడిగింది. నాకు చాలామంది ఉన్నారు. ఇక్కడ పావురం, నేను జామ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మా జాతి పక్షి రామచిలుక, ఇలా నాకు చాలామంది ఉన్నారు అని చెప్పింది. పావురం, నేను ఎక్కడికి వెళ్ళాను చెప్పు? చెట్టే నా లోకం. ఏదో ఈ మధ్య చెట్టు మీద వాళ్ళే ప్రతి పక్షితోనూ మాట్లాడుతున్నాను. వాళ్ళందరూ నా స్నేహితులే అని అంది. కోయిలతో నువ్వు అని అడిగింది. నేను ఎవరితో పెద్దగా స్నేహం చేయను. నా గానం విని మురిసేవారంతా నా స్నేహితులే. అంతటి శక్తి నాకు ఉంది అని గర్వంగా చెబుతూ ఏదో ఈ మధ్య పావురంతో స్నేహం చేస్తున్నాను అని అంది. మీ ముగ్గురికి స్నేహం విలువ, దాని ప్రాముఖ్యత తెలియవు. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. రామచిలుక, నీకు తెలిసిన ప్రతిదీ పావురం దగ్గర ఒలకబోస్తూ నిన్ను నీవు కించపరుచుకున్నావు. ఇది నీ తెలివి తక్కువతనం. గుప్పెట విప్పినంత వరకే, అందులో ఏముంది అనే ఆతృత. విప్పితే అంతా బట్టబయలు. కాబట్టి దేవునితో తప్ప నీ నీడతో కూడా నీ గురించి చెప్పకు. కన్న తల్లితో కూడా కనుమరుగు ఉండాలి. పావురం, నీవు శాంతికి, పరిశుద్ధతకి గుర్తు. అసూయ నీకు తగదు. కాబట్టి నీ బుద్ధి మార్చుకో. కోయిల, ఇద్దరు స్నేహితుల మధ్య స్నేహం చెడింది. వాళ్ళ స్నేహం లోపం కలది. వీలుంటే సరిదిద్దు, లేకపోతే ఊరుకో. స్నేహం చాలా నిర్మలమైనది, అది విలువైనదిని. పోయిన స్నేహాన్ని, గడిచిన కాలాన్ని ఎవరి తిరిగి తీసుకురాలేరు అంది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.